వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే కుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భక్తులు పుణ్యం కోసం వెళ్ళి కుటుంబాలలో తీవ్ర విషాదం జరిగిందండి. సో ఏంటంటే మార్నింగ్ దాదాపు 2 గంటల సమయంలో భక్తులందరూ త్రివేణి సంగమంలో స్నానానికి ఆచరించడానికి వెళ్ళారు. సో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన కోట్లాది మంది భక్తుల నమ్మకం అండి. సో అయితే అక్కడ ఏం జరిగిందంటే దాదాపు 2 గంటల సమయంలో ఆ బారీ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి అవి కూలిపోయి ముందుకు రావడము, భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడము, ఆ తర్వాత అందరూ తొక్కేసలాట్లకు గురి కావడం చూస్తున్నాము. సో నేను దానికి సంబంధించిన పిక్ అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా క్లియర్గా ఇక్కడ ఎక్కడ బట్టలు అక్కడ చెల్లాచెదురుగా పడున్నాయి. ఈ షూస్ పిల్లలందరూ అక్కడ చాలామంది మహిళలు అలాగే వాళ్ళందరూ దాదాపు చాలామంది ఇక్కడ క్లియర్గా బాడీస్ చూస్తున్నాం మనము. ఘటన గురికావడం తొక్కేసలాట్లో ప్రాణాలు పోవడం తెలుస్తుంది. దాదాపు ఈ 15 మంది అయితే మృతి చెందినట్లయితే మనకి తెలుస్తుంది. కానీ ఇది అధికారికంగా ప్రకటించలేదు. 15 మంది జరిగింది. దాదాపు ఒక 40 నుంచి 50 మంది వరకు అయితే గాయాలు క్షతగాతులయ్యారనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా అసలు ఎందుకు ఇంత ఘటన జరిగింది అంటే అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ క్లియర్గా చేశారు. ఏ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్కడికెక్కడికి బ్యారికేడ్లు పెట్టారు. అలాగే వైద్య శిబిరాలు అరేంజ్ చేశారు. అయినా కూడా ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుందంటే ఈరోజు ముఖ్యంగా మౌని అమావాస్య అంటే ఆ కుంభమేళాలోనే ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్నది. ఎందుకంటే మౌని అమావాస్య గురించి నేను రెండో వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. అసలు ఎందుకు మౌని అమావాస్య ప్రశిష్టత ఎందుకు అంతమంది భక్తులు ఈరోజే స్నానం ఆచరించడానికి త్రివేణి సంగమంలోకి వస్తారు, అమృత స్నానాలు ఎందుకు చేస్తారని చెప్తాను. దాదాపు ఈ ఇన్సిడెంట్లో అయితే మనకు అధికారికంగా ప్రకటించలేదు, కానీ చాలామంది వరకు అయితే క్షతగాతులయ్యారు. కర్ణాటక చెందిన మహిళలు ఎక్కువగా చనిపోవడం అయితే ఇక్కడ చూస్తున్నాము. కర్ణాటక చెందిన వారు అయితే ఎక్కువగా ఇన్సిడెంట్కి గురి కావడం అయితే చూస్తున్నాము. సో ఈ సందర్భంగా అక్కడ సీఎం యోగి గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది అంతగా పెద్దగా ఇష్యూ కాలేదు, మీరు దీన్ని హైలైట్ చేస్తున్నారు, దీన్ని పెద్దగా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి యోగి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత అమృత స్నానాన్ని కూడా బహిష్కరణ చేసినట్టు అక్కడ అధిపతులు చెప్తున్నారు. సో అధిపతులు చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారు యోగి గారికి కాల్ చేయడము, అసలు ఏం జరిగిందని వివరాలు సేకరించడము జరిగింది. సో ఆ తర్వాత అసలు ఇన్సిడెంట్ జరగగానే ముఖ్యంగా అక్కడికి వైద్య శిబిరాలకి సెక్టార్ 2లో ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడికి దగ్గరలో ఉన్న సెక్టార్ 2కి సంబంధించిన ఆ హాస్పిటల్కి వైద్య శిబిరానికి అయితే ఏదైతే ఉందో అక్కడికి భక్తులను తరలించడం జరిగింది. ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే మరణించారో వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో అమృత స్నానాలు చేయించడం మంచిది కాదు, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పేసి అనుకొని వాటిని రద్దు చేయడం అయితే జరిగింది. సో తర్వాత మళ్ళీ యోగి గారు ఈ 13 అక్కడ అధిపతులతో మాట్లాడడం జరిగింది. సో మరి వాళ్ళు ఏమైతే మాట్లాడారో తెలియదు కానీ సో తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకున్నట్టు అక్కడ అధిపతులు నిర్ణయం మార్చుకొని ఈరోజు 11 గంటలకు మళ్ళీ స్నానాలు ఆచరిస్తున్నట్లయితే మనకి క్లియర్గా తెలిపారు. సో అసలు ఈ ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కడికక్కడ కింద పడి ఇవన్నీ చూస్తున్నాము. కానీ మీకు ఇంకో పిక్ చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా విజువల్స్ అయితే, ఇక్కడ క్లియర్గా ఒక వ్యక్తి అయితే హాస్పిటల్ దగ్గర ఆ సెక్టార్ ఏదైతే ఉందో ఆ వ్యక్తులు ఇక్కడ కింద పడి ఉండడం చూస్తున్నాను. మనకి క్లియర్గా విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా మహిళలు పురుషులు వాళ్ళు అసలు స్పృహ కూడా లేదు వాళ్ళకి, ఈ విధంగా చనిపోయి ఉండడం చూస్తున్నాము. సో ఈ ప్రభుత్వం అయితే మరి ఎందుకని ఈ విధంగా చేస్తున్నా నాకు తెలియట్లేదు. యోగి గారు అయితే అసలు ఏం జరగలేదు, అక్కడ అధిపతులు కూడా ఏం జరగలేదు, మీడియానే దీన్ని సెన్సేషనల్ చేస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్లో క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి, మీకు జూమ్ చేస్తాను, క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సెక్టార్ 2 వద్ద దృశ్యాలు ఇవి. ఇక్కడ హాస్పిటల్ దగ్గర సెక్టార్ 2కి సంబంధించిన విజువల్స్ ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా. అందరినీ హాస్పిటల్ కింద ఆ ఫ్లోర్ మీద అయితే పడుకోబెట్టడం జరిగింది. సో ఇంతమంది భక్తులు దాదాపు 10 కోట్ల మంది అయితే ఈరోజు స్నానం ఆచరించడానికి వస్తున్నారని అయితే క్లియర్గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా సీఎం గారు ఎలా రెస్పాండ్ అవుతారు, అసలు వీళ్ళకి నష్టపరిహారం ఏమేమి ఇస్తారు,
అంటే ఈ కుంభమేళా అంటే ఆ చిన్న విషయం కాదు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఒక దగ్గరికి చేరే భక్తుల విశ్వాసం అది. సో, అలాంటి ప్రదేశంలో ఇట్లా జరగడం అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. దానికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కూడా చాలా విశిష్టత తీసుకొని చాలా సన్నాహాలు చేపట్టి చాలా ఈ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టడం జరిగింది. సో, అయినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుందంటే సో ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని అయితే తెలుస్తుంది. భక్తులు కూడా ఏ ఘాట్ దగ్గరలో ఉంటే ఆ ఘాట్కే వెళ్ళి స్నానాలు చేయాలి, అమృత స్నానం చేయాలి. అలా అని చెప్పేసి ఒక దగ్గరికే వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి అధికారికంగా చెప్పడం కూడా జరిగింది అక్కడ అధిపతులు. సో, చూస్తున్నారు కదా, ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి శశి టీవీని.